నుంచి మేమెంతో దూరం నుంచి మేము తెలుసుకున్నటువంటి ఒక రక్షణ మార్గాన్ని మీకు కూడా పంచడానికి మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. కనుక దయచేసి ఒక 5 నిమిషాల పాటు మీ యొక్క మనసు మేము చెప్పే మాటల మీద కేంద్రీకరించి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నామండి. అయితే మనం మనుషులుగా పుట్టినది మొదలుకొని ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో విద్యలు అభ్యసిస్తూ ఉంటామండి ఈ లోకంలో. దేనికోసం? కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగా మనం విద్యాభ్యాసం చేస్తూ ఉంటాం. అయితే ఎన్ని విద్యలు చేసినా ఎంత చదువుకున్నా కూడా జానుడు పొట్ట కోసమే మనం బ్రతుకుతున్నామండి. అయితే ఈ లోకంలో మరి ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఎన్నో సంపాదిస్తూ ఉంటాం, ఎన్నో ఆస్తులు సంపాదించుకుంటాం. మన తరతరాలకి తరగని ఆస్తి మన తర్వాత తరాలకి పంచడానికి ఎంతో ప్రయాసపడి సంపాదిస్తూ ఉంటామండి. కానీ ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఆ విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఎవరైనా తిరిగి వచ్చిన దాఖలాలు ఉన్నాయా ఈ లోకంలో అంటే అసలు ఎక్కడా లేదండి. చనిపోయిన తర్వాత మనవారు ఎక్కడుంటారో తెలియదు, మనం ఎక్కడుంటామో తెలియదు. అంటే ఆత్మ వెళ్ళిపోతుందండి. మరి ఆత్మకి ఉన్న పేరే ప్రస్తుతానికి మనకున్న పేరండి. మరి చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ప్రతి క్షణం కూడా మనం ఎక్కువగా ఆలోచించేది ఈ దేహం కోసమే, కానీ మన దేహం లోపల ఉన్న ఆ మహాశక్తి అయిన ఆత్మ గురించి మనం ఆలోచించేది చాలా తక్కువ. కానీ ఆ ఆత్మ మరి ఎక్కడికి వెళ్ళాలి? 2 మార్గాలు ఉన్నాయండి చనిపోయిన తర్వాత. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. మరి స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలండి ఈ లోకంలో? మరి స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గంలో ఉన్నటువంటి దేవుడు పవిత్రుడుగా ఉన్నాడండి, పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఉన్నాడు. మరి అలాంటి పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి మనం కూడా వెళ్ళాలి అంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కానీ మనం ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా అంటే ఎన్నో రకాల పాపాలన్నీ చేస్తున్నాం ఈ లోకంలో ఈ శరీరంతో ధరించుకొని. మరి ఈ శరీరంలో ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాం అంటే అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, మరి పక్కింట్లో వాళ్ళతో ఎదురింట్లో వాళ్ళతో మరి గొడవలు గోషలు అవుతూ ఉంటాం. అంటే లోకంలో ఎన్నో రకాలుగా శరీర సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తం ఎంతమందితోనూ మరి విరోధ భావంతో బ్రతుకుతున్నాం. ఇవన్నీ కూడా పాపాలేనండి. అలాగే వ్యభిచారం, దొంగతనం, ఇవి కాకపోతే చిన్న చిన్న వాటికి కూడా మనం పాపాలు కానీ పరిగణిస్తే ఇలాంటి పాపము జీవితంలో మనం మగ్గిపోతున్నాం. మరి ఇలాంటి పాపం జీవితం నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికే మరి యేసుక్రీస్తు వారు అని ఆయన ఒక దేవుడండి. మరి ఆయన పరలోక రాజ్యం నుండి ఈ లోకానికి నరావతారిగా ఈ లోకానికి రావడం జరిగింది. వచ్చి ఏం చేశారు అంటే చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు వచ్చి క్రైస్తవ మతాన్ని స్థాపించారు అని. కానీ ఆయన వచ్చి క్రైస్తవ మతాన్ని స్థాపించలేదండి. ఆయన వచ్చింది మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని ఆయన ఒక మార్గాన్ని స్థాపించాడు. అందుకే ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అన్నారు. అంటే యేసుక్రీస్తు వారే మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గం. కావున మరి యేసుక్రీస్తు వారిని ఎవరైతే నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తే వాళ్ళే పరలోకానికి వెళ్తారండి. అంటే మన పాపానికి మరి ప్రాయశ్చిత్తంగా ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించారు శిలువ పైన. తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకి పాప విమోచనను అనుగ్రహించారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఎటువంటి పాపం చేయలేదండి. పాపం చేయలేని వాడే ఒక పాపి యొక్క పాపాలని క్షమించడానికి అర్హుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపలతో తిరిగిన, పాపలతో సహవాసం చేసిన వారి యొక్క పాపాలని క్షమించి వాళ్ళకి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపించారు. కనుక మనం కూడా యేసుక్రీస్తు వారిని మన పాపల రక్షకుడుగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు పాప క్షమాపణ అనేది వస్తుంది, పరిశుద్ధులుగా కొనసాగుటకు అవకాశం వస్తుంది. అలా కొనసాగిన నాడే మనం పరలోకానికి వారసులు అవుతాం. కావున నేను తెలుసుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని మీకు కూడా మరి బ్రతుకుండగానే తెలుసుకోవాలండి. చాలా మంది అంటుంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, మరి ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకో అని మేము అంటూ ఉంటాం. ఎందుకు అంటే ప్రాణం ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడినా చనిపోయిన తర్వాత మనకు అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాణంతో మరి శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. మన పాపాలని బయట వదిలేయాలి. యేసుక్రీస్తు వారిని మనలోకి తీసుకొని
మరి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా కొనసాగితేనే మనం పరలోకానికి వెళ్తామండి. మరి ఇది మేము తెలుసుకున్నాం, ఎందుకంటే చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండన కూడా ఉంది. అలాంటి మరి నిత్యాగ్ని దండనకి వెళ్ళకూడదు, ఆ భయంకరమైన పరిస్థితిలోకి ఎవరు వెళ్ళకూడదు. మీరందరూ కూడా మా సహోదరులే, మనం అందరూ కూడా ఒకే ఒక్క మానవుడి నుంచి వచ్చామండి. ఆయనే ఆది మానవుడైన ఆదాము. మరి ఆదాము నుంచి వచ్చిన సంతానమే నేడు ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉంది. అలా మరి మనం ఆలోచిస్తే మనం అందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చిన మరి మానవ జాతి. కనుకనే మేము ప్రేమించి మేము తెలుసుకున్న మరి సత్యాన్ని మీకు తెలియజేయడానికి వచ్చామండి. నిజంగా స్వార్థపరులు అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కానీ మేము ఎన్నో పనులు ఎన్నో మరి ఉద్యోగాలు ఇవి చేసుకుంటూ కూడా మా వంతు బాధ్యతగా దేవుడు మాకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి కనుకనే మరి ఆ సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం అండి. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచారు. అలాగే మనం కూడా చనిపోయిన తర్వాత మనకు కూడా మరొక బ్రతుకుంది. అది ఎలా అంటారా, మన ప్రకృతిలో మనం చాలా గమనిస్తూ ఉంటాం. ఏంటి, ఒక చింతపిక్క గురించి మనం ఆలోచిద్దామండి. మనం చారు పెట్టుకుంటాము, ఆ తర్వాత చింతపిక్క ఎక్కడో పడేస్తాం. కానీ ఆ చింతపిక్క నేలలో పడి కొన్నాళ్లకు కుళ్ళిపోయి ఒక చిన్న మొక్కగా మహావృక్షంగా అయ్యి కొన్ని లక్షల పండ్లు సంవత్సరాలు మనకి ఇస్తూ ఉంటాయండి. మరి ఒక చిన్న చింతపిక్కకే మహా విస్తారమైన జీవితం ఉంది. అలాగే విత్తనాలలో ఏది చూసినా కూడా దాని నుంచి ఎంతో మరి ఫలాలు రావడం జరుగుతుంది, మరొక బ్రతుకు మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ కాలంలో మనం కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మనకి గొంగళ పురుగులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఆ గొంగళ పురుగు చూడగానే మన ఒళ్ళంతా చాలా మరి జుగుప్సాకరంగా ఉంటది, భయం వేస్తూ ఉంటది. మరి అంత వికారంగా ఉన్న ఆ గొంగళ పురుగు కొన్నాళ్ళకు తన దేహాన్ని మూలను దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత దాని నుంచి ఒక రంగురంగుల సీతాకోక చిలుకగా మనకు వస్తుంది. ఏ రూపం మనకు నచ్చుతుందండి, గొంగళ పురుగు రూపమా లేదంటే సీతాకోక చిలుక రూపమా? చూసారా, ఒక గొంగళ పురుగు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, కానీ తన తర్వాత జీవితం ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో మరి అందంగా కనిపిస్తుంది. అలాగే మనం ధరించుకున్న ఈ దేహాలు కూడా కొన్నాళ్ళకి చనిపోయిన తర్వాత ఈ మట్టిలోకి వెళ్ళిపోయి కుళ్ళిపోతుందండి. కానీ యేసుక్రీస్తు వారు మొదట మన పాపాలని క్షమించడానికి వచ్చారు. మళ్ళా రెండవసారి కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతున్నారండి. అదే రెండవ రాకడ అంటారు. ఆ రెండవ రాకడలో చనిపోయిన మన సమాధిలో ఉన్న మన దేహాలు తిరిగి లేవాలి అంటే యేసుక్రీస్తు వారిని మన స్వరక్షకుడుగా అంగీకరించాలి. భూమి మీద ఉన్నప్పుడే, చనిపోయే లోపలే అంగీకరించాలి. అప్పుడే మనం చనిపోయినా కూడా తిరిగి లేస్తాం. కనుక మరి ఇంత అద్భుతమైన మరి అవకాశాన్ని మీకు తెలియజేయడానికి మీ యొక్క ప్రాంతానికి వచ్చాం. కాబట్టి దయచేసి ఎవరైతే మీ చుట్టుపక్కల క్రైస్తవులుగా ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి, యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ఏంటి అని. అలాగే మేము కూడా మీకు కరపత్రాలు అందించి ఉన్నాం, అది కూడా ఒకసారి చదవండి. కింద నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయండి. ఇంకా విస్తారంగా మేము దేవుని యొక్క మాటలు మీకు చెప్పడానికి మేము ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం. కనుక మరి ఇంతవరకు మేము చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎవరు? ఈ లోకానికి వచ్చిన పాపుల రక్షకుడు. కాబట్టి ఆయన్ని నమ్మితేనే మన ఆత్మకి శాంతి, సమాధానం చనిపోయిన తర్వాత దొరుకుతుందని తెలియజేయడానికి మీ యొక్క ప్రాంతానికి వచ్చాం. కనుక విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా మా శుభాభివందనాలు.